ఈ మధ్య కాలంలో ఫోరమ్మాల్ దగ్గర ఎగ్జిబిషన్ ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాము. చూడండి, ఇక్కడికి వెళ్తే ఏనుగులతో స్వాగతం అయితే పలికారు. బాగుంది ఎంట్రన్స్. తర్వాత లోపల తాజ్మహల్ షేప్లో పెట్టారనమాట. ఇది కూడా ఎంట్రన్సే. తర్వాత అయితే లోపలికి వెళ్తే మనకి ఇలా పక్షులతో స్వాగతం పలికారు. ఈ పక్షులు అనేటివి అన్నీ ఉన్నాయండి. గబ్బిలమ్ము, నెమళ్ళు, చూడండి నెమళ్ళు కూడా కదిలేలాగా పెట్టారు. బాగా ఆస్ట్రిచ్లు, బాతులు, కొంగలు, రకరకాల పక్షులు అయితే పెట్టారు. నాకైతే కొన్ని మనకు తెలియని పక్షులు కూడా ఉన్నాయి. అలానే గబ్బిలం కూడా అన్నమాట. ఏనుగులు, మొసళ్ళు ఇలాంటివన్నీ పెట్టారండి. వాటి సౌండ్స్తో మనకి ఎంట్రన్స్ పలికినట్లు ఉంటుంది, ఏదో అడవిలోకి ఎంటర్ అయినట్లు ఉంటుంది. తర్వాత షాపులు అయితే ఇంకా మామూలు రెగ్యులర్గానే అన్ని ఎగ్జిబిషన్లలో మాదిరి షాపులు అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే లోపల ఇంకా పక్షుల్ని పెట్టారు. మంచి రియల్ మనకి తెలియని పక్షుల్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టారు. కోళ్ళు చూడండి, రకరకాల కోళ్ళు, వైట్ కలర్ అన్నమాట. కలర్స్లలో కూడా ఉన్నాయి కోళ్ళు. దాంతోపాటుగా కొన్ని మనకు తెలియని పక్షులు కూడా ఉన్నాయండి. ఇదేమో ఆస్ట్రిచ్ స్టాచ్యూ లాగా నిలబడి ఉంది. మన సౌండ్ చేస్తే కదిలింది. ఇవి ఉడుములో లేదో ఊసరవల్లిలో తెలియదండి, అలా పడున్నాయి. ఇవైతే మాత్రం చిలకలు, చాలా బెటర్ చిలకలని అయితే మాత్రం. తర్వాత బాతులు, ఇదొక రకం ప్యారెట్ అండి. కలర్ఫుల్గా ఒకటే పెట్టారు. పిచ్చుకలు కూడా చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. అలానే పావురాళ్ళు కూడా అండి. పావురాళ్ళు కూడా మనకి కలర్స్ పావురాలు అయితే పెట్టారు. చివరిగా అయితే గేమ్ ప్లేస్కి వెళ్ళి వచ్చేసాము.